హాయ్ ప్రైజ్ ది లార్డ్ అందరికీ. క్రైస్తవులు ఎవరైనా చూస్తే కనుక ఈ పాస్టర్ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలండి. ఆయన చాలా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దీనివల్ల సమాజం నాశనం అయిపోద్ది. చూడండి. పప్పు సాంబారు ఆవు పేడ ఆవు మూత్రం తగ్గి మీకే వస్తుంటే గొడ్డు మాసం తినే మా క్రైస్తవ కుర్రాళ్ళకి ఎత్తున్నారా నా కొడకలరా. ఒకసారి మా దెబ్బ తగిలితే సింహపు పంచకపోతే ఈ మేసం తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. బాపట్ల ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. ఇది యాక్సెప్ట్ కాదండి. క్రైస్తవ మతంలో ఈ అరుపులు, ఈ కేకలు, ఈ మత విద్వేషాలకి తావులేదు. క్రైస్తవ మతం అంటే చాలా గొప్ప మతం. కరుణ, దయ, జాలి, ప్రేమ, దానగుణం ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. యేసుక్రీస్తుని, ప్రభువు యేసుక్రీస్తుని కరుణామయుడు అంటారు. నా చిన్నప్పుడు నేను ఎంతగో బైబిల్ని నీ కంఠోపాతంగా వచ్చు. భగవద్గీత, రామాయణం, మహాభారతాలు అనర్గళంగా ఎలాగైతే చెప్పగలుగుతున్నానో నేను చెప్పాను కూడా నా వీడియోలో, మీరు అందరూ చూశారు. బైబిల్ కూడా నేను చెప్తాను అనర్గళంగా. సంసోన్ అంటే ఎవరురా, భలే భలే వీరు సంసోను. ఆంజనేయ స్వామిని నేను ఎంత ఇష్టపడతానో బైబిల్లో సంసోను ఇష్టపడతాను. ఖురాన్ కోసం నాకు అవగాహన లేదు, కానీ బైబిల్ అనర్గళంగా ఉంటుంది. మీరు ఏంటి వార్త చెప్పడమే మీకు ఇబ్బందిగా ఉందా? సువార్త చెప్పడం మీకు ఇబ్బందిగా ఉందా? ఏంటంటే మీరు ఈ మత విద్వేషాలు ఏంటి? అసలు ఎవరు సువార్త చెప్పమని నేను చెప్తాను. క్రైస్తవ మతాన్ని మీరు కాపాడాల్సిన పని నేను కాపాడతాను. హిందూ అన్ని మతాలతోనే ముందుకు వెళ్ళాలండి. మీరు ఎలా అయితే దేశం ఎలా అసలు ఏంటి అంత ఆవేశం ఏంటి, అంత ఉక్రోధం ఏంటి, అంత ఉగ్రస్వరూపం ఏంటి ఉప్పు కారం తిన శాంతి ప్రశాంతి ఏంటి రక్తపింజిరి, ఒక ఏదో రక్తపాతం సృష్టించినంత ఏంటండి అది? ఎవరు మిమ్మల్ని ఏం చేశారని? మీరే ఫేమస్ అవ్వడానికి మీరే దూరి మీరే రెచ్చగొట్టుకొని ఎవరిని ఏం చేశారండి? ఎవరు నన్ను రోజు 1,00,000 మంది నన్ను బెదిరిస్తారు. నేనేమైనా భయపడ్డానా? చట్టం ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. మీరు చూసుకుంటే ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ హక్కుల ప్రకారం ఈ మైనారిటీలైన క్రైస్తవ మతానికి, ముస్లిం మతానికి ఆర్టికల్ 26 మీకు ఫేవర్గానే ఉన్నాయండి. మీకే ఫుల్ రైట్స్ ఉన్నాయి. మత ప్రచారం చేసుకోవచ్చు, అన్ని మతాలు మత ప్రచారం చేసుకోవచ్చు, చర్చిలు కట్టచ్చు, మసీదులు కట్టచ్చు, వాటికి కమిటీలు వేయచ్చు. ఆర్టికల్ 26, 25 ఒకసారి చదవండి. రైట్ మీకే ఉన్నాయి, మీకే ఫేవర్గా ఉన్నాయి. నిన్న ఈ ముస్లిం ఆయన సయ్యద్ అని నాకు ఎంతో ఇష్టం. ఈయనే కాదు, ఆ క్రైస్తవుల్లో కూడా విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అని ఉంటారు. ఎంత ముచ్చటేస్తుందో, ప్రేమ కలుగుతుంది. అలా ప్రేమగా మాట్లాడి అన్ని మతాలతో ముందుకెళ్ళాలి. ఇది భారతదేశం ఒక కుటుంబం అయితే ఆ కుటుంబంలో హిందువుడు పెద్దన్నయ్య 100%, 80% అంటే 100 కోట్ల జనాభా ఉన్నారు. ముస్లిము 2 అన్నయ్య 20% ఉంటే, క్రైస్తవుడు 2 నుంచి 5% ఉన్నారు. వీళ్ళ అన్నదమ్ములు, ఈ ముగ్గురు ఇండియాని, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరేంటండి అలా కొట్టుకు చేస్తారు? అన్నయ్యతో ఎవరైనా గొడవ ఆడతారా? అన్నయ్యతో గొడవ అయితే తమ్ముళ్ళు ఇద్దరికి ఏం పరిస్థితి ఏమవుతుంది? మైనారిటీగా ఉన్న మీరు హైందవ మతాన్ని మీరేం అనకుండా ఉంటే చాలు, అదే శ్రీరామ రక్ష. అన్నైతే ఎవరితో గొడవ అయితే ఏమవుతుంది? కుటుంబం పాడైపోద్ది. అంటే ఏమవుతుంది? భారతదేశం పాడైపోద్ది. చైనా నిన్న హ్యూమనాయిడ్ రోబోట్ అని ఒక షో చేసింది. 100 రోబోట్లు వచ్చి డ్యాన్సు, ఫైటింగు, కరాటే, మార్షల్ ఆర్ట్స్, కుకింగు, ఆఖరికి గన్న పెట్టుకుని టార్గెట్ చేస్తుంటే నాకు ఏర్పు వచ్చింది. నన్ను చైనా హ్యూమనాయిడ్ రోబోటిక్ సాధిస్తుంది, మొత్తం ప్రపంచాన్ని శాసిస్తుంది. ఏని పక్కన పెట్టండి, హ్యూమనాయిడ్ రోబోట్స్ వస్తున్నాయి. అవి భారతదేశంలో దిగారంటే 100 మంది చేయాల్సిన పని ఒక రోబో చేస్తుంది. ఎంత అధిక జనాభా కలిగిన భారతదేశంలో మత సామరస్యంతో మనం ఎంత ముందుకు మన దేశాన్ని తీసుకెళ్ళాలి? ఇది మీరేంటి అది మాట్లాడిన భారతీయులకి గొడ్డు మాంసం, ఆవు కన్నతల్లి అంటే, అలాంటి కన్నతల్లి అని తెలిసి కూడా 100 కోట్ల మంది మనోభావాలు తిన్నట్లు గొడ్డు మాంసం తింటారని మీరు ఎలా చెప్తారండి? క్రైస్తవులందరూ ఏ క్రైస్తవుడు తింటున్నారండి? ఎక్కడో 2-3 క్రైస్తవులు తింటే అందరు క్రైస్తవులకు మీరు మతాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ క్రైస్తవులే రిప్రజెంట్ చేస్తూ అందరూ తింటారని మీరు ఏ గొడ్డు మాంసం ఎవరు తింటున్నారండి? చాలామంది ముస్లింల్లో కూడా ముట్టుకోరు. అయ్యో పవిత్రమైన వాళ్ళకి పవిత్రం అంటున్నారా? పూర్వీకులు మనం కూడా హిందువులు, మన మతం మారాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల్లో, ఏదో కారణంగా మతం అని చాలామంది ముట్టుకోరే గొడ్డు మాంసాన్ని. మీరు తింటారని ఎలా చెప్తున్నారండి? ఏంటి సింహపు దెబ్బ ఏంటి? అంత అవసరం ఏంటి? మిమ్మల్ని ఎవరేమన్నారు? చూడండి, ఆ సయ్యద్ అన్న ఆయన వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎంత బాగా మాట్లాడతారో. నిన్న మీకు చట్టాలు అనుగుణంగా ఉన్నాయి. అబ్బాయి ఆ సయ్యద్ అన్న ఆయన మీద మత విద్వేషాలు రెచ్చగొట్టి చిన్న పోస్ట్ ఫేస్బుక్లో పెడితే వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి. సార్ నా మీద ఇలా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సార్ అంటే పోలీసు వారు యాక్షన్ తీసుకున్నారు. ఆ పోస్ట్ పెట్టిన వారికి చిన్న పోస్ట్కే పోలీసు వ్యవస్థ అంత రెస్పాండ్ అయినప్పుడు మీరేంటండి?
మీరేంటి ఇప్పుడు ఆ రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ని పచ్చి బూతులు తిట్టారు, యేసుక్రీస్తుని పచ్చి బూతులు తిట్టారు. నేనేం చెప్పాను? పోలీసు వారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. అవును, ఇప్పుడు ఆయన పబ్లిక్లో యేసుక్రీస్తుని బైబిల్ని యేసుక్రీస్తుని అనరాని మాటలు అన్నప్పుడు మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. మల్టిపుల్ 100 అన్ని ప్రదేశాల్లో వెళ్ళి కంప్లైంట్ అయితే ఆయన జైల్లోకి వెళ్ళిపోయి బయటకు రాడు. అలా మీరు కూడా అలా మాట్లాడుతున్నారు. మీ మీద కూడా పెట్టాలి. మత సామరస్యం దేశంలో అవసరం, భిన్నత్వంలో ఏకత్వం. ప్రపంచం మన భారతదేశాన్ని చూడడానికి ఇష్టపడడానికి గల కారణం అలా అన్ని మతాలు కలిసి ఉంటారని. ఏంటి తెల్లారు లెగిస్తే మత రాజకీయమే చేస్తున్నారు. దేశం అభివృద్ధి నాకు కూడా తెలియదు, నా దాకా వచ్చాక కాబట్టి నాకు అర్థమైంది. నేను ప్రపంచ దేశాలన్నీ 130 దేశాలు తిరుక్కుంటూ హ్యాపీగా ఆనందంగా ఉండేవాడిని. నేను 130 దేశాల్లో ఎన్ని చర్చలు చూపించానండి. గుళ్ళు ఉండవు. ఏ దేవుడైతే సబ్కా మాలిక్ కేకే అని చర్చికి వెళ్తాను, ప్రశాంతంగా కూర్చుంటా. అరుపులు, కేకలు, గోలలు ఏముండవు. విదేశాల్లోని ప్రశాంతంగా ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెంట్. ఒక చీమడు చెప్పుడు ఉంది. అలాగుంటాను, మనశ్శాంతిగా మెడిటేషన్ లాగా చర్చిలో కూర్చుంటాను. 1 గంట అరగంట యేసు ప్రభుని చూసుకుంటాను. శాంతంగా ఉంటుంది. గుళ్ళు ఉంటే గుళ్ళుకే కూర్చుంటాను. అన్ని దేశాల్లో గుళ్ళు ఉండవు కదా, అన్ని దేశాల్లో గుళ్ళు ఉండవు. ఏం చేస్తాను చెప్పండి? నేను నా వీడియోలో ఎన్ని చర్చలు గుళ్ళు చూపించినవి 400 వీడియోలు అయితే చర్చలు అంతకు మించి ఎక్కువ చూపించాను. ప్రతి వీడియోలో 4-5 చర్చలు కనబడతాయి. ఏం చేస్తాం? చర్చలు అన్నీ ఉన్నాయి. ఈ మతం, క్రైస్తవ మతం అంత వేగంగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటి? దానం, దయ, ప్రేమ, కరుణ. అంత మంచి ఈజీగా ఉంటాయి. అన్నిట్లోనే తప్పులు ఉంటాయి. అన్నిట్లోనే తప్పులను పక్కన పెట్టి మంచిని మనం స్వీకరించాలి. ఖురాన్ అయినా బైబిల్ అయినా ఏది తన్నుకొని సావమని ఏ దేవుడు చెప్పట్లేదు. కృష్ణుడైనా రాముడైనా అల్లా అయినా ఎవరు మానవత్వంతో మనిషి ముందుకెళ్ళాలని అంటున్నారు. కానీ మానవత్వం లేని మతం ఎందుకండి? మాకు తెలియకూడదు. ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? క్రైస్తవ మతాన్ని మీరు కాపాడాలనుకుంటారు, మీరు వద్దు, కాపాడదు. మీరు ఏదో కూలి పనే చేసుకోండి. ఏదో కూలి పను ఎక్కడైనా టీయా, సమోసా, బజ్జీ అమ్ముకోండి, అయిపోయింది. నేను కాపాడతాను. క్రైస్తవ మతాన్ని ముందుండి నడిపిస్తాను. ఎటువంటి వద్దు. ప్రార్థన నేను ఎన్నో రోజులు కన్నీటి ప్రార్థన చేశాను. మాకు చిన్నప్పుడు మిషనరీ స్కూల్లో చదువు వాళ్ళు చెప్పలేదు. బైబులే తెల్లారి నుంచి రాత్రి వరకు పొద్దున్న 5 గంటలు లేపేసేవాడు. మోకరిల్లమనేవాడు. కన్నీటి ప్రార్థన రోజు మేము కన్నీటి ప్రార్థన చేసాం. ఆ ప్రార్థనలు అన్నీ చేయబట్టి ఆ తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా అమ్మ అదే తప్పు, అలా తప్పు, అది ఇది అని అనలేదే. అయ్యే చిన్నపిల్లలే, తెలియని వయసు ఏదో చేసుకుంటున్నారు. అవగాహన. వెళ్ళేవాడిని రూమ్లో ఒక క్యాండిల్ వెలిగించుకొని మళ్ళీ అలా కొన్ని రోజులు చేశాను. అది ఇంకా అలా అజ్ఞాతంలో కలిసిపోయింది. ఆ చిన్నప్పుడు అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి? ప్రశాంతాన్ని కలిగించేది, మనసుకి శాంతి కలిగించేది. ఏంటి మీరు ఆ ఉగ్ర స్వరూపం ఏంటి? ఆ బీపీ ఏంటి? ఆ హై బీపీ నిన్న మాట్లాడండి, రీసెంట్గా నేను మాట్లాడారు, చాలా తప్పు. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అన్ని పార్టీలని, అన్ని మతాలని విపరీతంగా ఆడుకున్నారు, చెడుగులు ఆడుకున్నారు ఆయన. ఇది సమాజానికి చాలా పాయిజనేటెడ్. ఆయన ఫేమస్ అవ్వడం కోసం, ఆయన విపరీతంగా ఏదో అవ్వడం కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. భారతదేశంలో భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఈ బెట్టింగ్ అనే మాఫియాని 6 సంవత్సరాల కోకట వేలతో పీకి పారేశాను. ఇప్పుడు బెట్టింగ్ అనేది భారతదేశంలో కానీ అంతకు 1000 రెట్లు, 10 రెట్లు కాదు, 100 రెట్లు కాదు, 1000 రెట్లు ఈ మత విద్వేషాలు కూడుకున్నాయి. వ్యాపారం చేసి పడేశారు. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చూసింది చెప్తాను. మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు. ఎందుకు పనికిరాని పొరంబోకులు, మందు, సిగరెట్లు గట్టా చేసేవారు. ఉద్యోగం కూడా రాకపోతే వాళ్ళ నాన్నగారు ఆయనకి థియాలజీ నేర్పించి చర్చ్ ఫాదర్ చేశారు. అది తప్పు అనట్లేదు. ఆయన ఏదో వాక్యాలు చెప్పుకోరు, తప్పులేదు. కానీ మీరు ఎందుకు చెప్పారు అంటే, మాకు కళ్ళ దేవుడు కనబడ్డారు, చర్చ్ కట్టమన్నారు. అన్ని చర్చిలు ఉన్నాయి కదంటే, లేదు అదొక వ్యాపారం. ఆ కళ్ళలో కనబడి ఆ దేవుడు చర్చికి బదులు గుడి కట్టమని చెప్పారా? ఇది స్కూల్ కట్టమని చెప్పారా? చెప్పలేదు. వైద్యం ఎక్కడుందండి? విద్య ఎక్కడుంది భారతదేశంలో? చూడండి ఒకసారి. అమెరికా $1,000 బిలియన్, చైనా $1,000 బిలియన్. మన ఇండియా చూడండి, ముక్కులో పొక్కంత $15 బిలియన్ చదువు లేకపోవడం వల్ల ఇదంతా స్టార్ట్ అయింది. చదువుకున్నవాడు ఎవరు మూర్ఖంగా ఆలోచించండి. నేను చదువుకున్నవాడిని, నాకు తెలుసు అన్ని మత సామరస్యంతోనే ముందుకెళ్ళాలి. మతంతో కొట్టుకు చేస్తే దేశం 100 ఏళ్ళు వెనక్కి వెళ్తుందండి మీ ఇలాంటి వాళ్ళ వల్ల. అసలు మీరు ఏంటి? ఒక క్వాలిఫికేషన్, ఒక ఎడ్యుకేషన్ ఏం ఉండట్లేదు. నోటికి ఏది వస్తే దుర్గాదేవిని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్లు విపరీతంగా మాట్లాడుతున్నారు. మీరు కాస్పాల్ మీటింగ్ పెట్టుకోండి, ప్రశాంతంగా మీటింగ్ పెట్టుకోండి. ఇది దశమ భాగాల పేరుతో, అన్యాయాల పేరుతో అన్ని మతాల్లోనే ఉన్నారండి వెధవలు. ఒక మతం అని అనట్లేదు, అన్ని మతాల్లోని మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఈ చెడ్డవాళ్ళు విపరీతంగా అమాయక ప్రజలను మోసం చేయట్లేదు. ఎంత అన్యాయం!
బైబిల్ ఎక్కడైనా మీకు చెప్పింది ఇంత అన్యాయం చేయమని, ఇంత మత విద్వేషం, ఆ అరుపులు ఏంటి, ఆ కేకలు ఏంటి? ఆ ఒక్క 1 అవర్ స్పీచ్ ఇచ్చారు, అది రీసెంట్గా 15 రోజుల క్రితం మీరు చెప్పారు. అది చూస్తే నాకు బీపీ ఎంత పైకి ఎగిరిపోయిందంటే, బాబు ఏంటి ఏంటి ఉగ్రవాదిలా ఉన్నాడు ఏంట్రా బాబు. ఉగ్రవాదికి ఇంచుమించు కూడా క్రైస్తవ మతంలో ఉన్న ఉగ్రవాది అండి అయినా, దయచేసి యాక్షన్ తీసుకోవాలి. ఆ రాధా మనోహర్ దాస్ హిందూ మతంలో ఉన్న ఉగ్రవాది అలాగా, వీడు క్రైస్తవ మతంలో ఉన్న ఉగ్రవాది. ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఈయన వల్ల అమాయకమైన క్రైస్తవులకి చాలా హాని కలుగుతుంది. మీకు రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి. మీకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే తీసుకుంటారు. ఆ సయ్యద్ గారే ఎంత మంచిగా విజయప్రసాద్ రెడ్డి గారు అని ఆయన ఎంత మాట్లాడతారు. మత సామరస్యంతో ఉండాలి. హైందవ మతం, మీరు హిందూ దేశంలో ఉండేటప్పుడు హైందవుల్ని మీరు 80% ఉన్న పాపులారిటీ వాళ్ళని మీరు అంటారు మైనారిటీగా. మీకు ఎన్ని హక్కులు ఇచ్చారు మన రాజ్యాంగం మీకు అనుగుణంగానే ఉంది. ఆ రాజ్యాంగంలో పట్టుకొని వెళ్ళండి. రాజ్యాంగం చదవడం రాదు, ఏం చదవడం రాదు, నోటికి ఏది వస్తే అది బైబిలు లేదా భగవద్గీత, పురాణాలు, రాముడు, కృష్ణుడు. నా మీద కూడా వీళ్ళు బురద జల్లారు, కానీ నేను ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే నా లక్ష్యం ఏదో దాని మీద పోరాడతాను, అంతేగాని వేరే వాళ్ళ మీద పోరాడి దాని సమయాన్ని వృధా చేసుకోను. భారతదేశంలో మత విద్వేషాలు విపరీతంగా రెచ్చగొడుతున్నారు. దాన్ని ఆపడం ఈ 2026 నా ఎజెండా. ఆ బత్తాయిల వాళ్ళు ఎవరైనా అనవసరం, ఏ మతంలో, అన్ని మతాల్లోని బత్తాయిలు ఉన్నారో వాళ్ళు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆ లక్ష్యంగా ముందుకెళ్ళి ట్రావెలింగ్ పక్కన పెట్టాను, ఈ బత్తాల మీద పోరాడుతున్నాను. మీకు చెప్పండి, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు వాక్యం చెప్పాలంటే నేను అన్ని వాక్యాలు చెప్తాను. హిందూ మతంలో హనుమంతుడు నాకు ఎంతైతే ఇష్టమో, క్రైస్తవ మతంలో సంసోన్ అంటే ఎవరురా భలే భలే వీరుడు, ఆయనకు అన్నంత తెగువు ధైర్యం నాలో ఉంది. నేను మనిషిని అస్సలు నమ్మను. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి భయపడే ఇది లేదు. 130 దేశాలు తిరిగిన ఒక ట్రావెలర్ని, ప్రపంచాన్ని చూసిన వాడిని. నా దగ్గర జ్ఞానంతో పాటు ఎంతో అద్భుతమైన విలువలతో కూడిన, నిజాయితీతో కూడిన, ధర్మంతో కూడిన విలువలైన మాటలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పాలనుకుంటున్నాను, ప్రజలను మార్చాలనుకుంటున్నాను. నా దారికి అడ్డొచ్చిన వాడి కర్మ వాడు అనుభవిస్తారు, కానీ నేనైతే ఆపే ప్రసక్తి లేదు. ఈ కట్ట కాలి ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను వీటి కోసం. ఈ మత విద్వేషాలు ఆగాలి. మీ క్రైస్తవ మతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ పని మీరు చేయండి. దయచేసి మీ మతాన్ని మీరు కాపాడి. అయ్యా, ప్రపంచంలోనే అతిపెద్దదిరా బాబు, మీరేంట్రా నేను యేసు ప్రభుని మీరు కాపాడడం ఏంట్రా, బైబిల్ మీరు కాపాడమే, మతాన్ని మీరు కాపాడమే, అసలు మీరు ఎవరిని కాపాడడానికి చెప్పండి. మీ పని మీరు చేసుకోండి, దేవుడు చూసుకుంటారు. పాపం చేసినవాడు నరకయాతం, సైతాను పుత్రుల్లో తయారయ్యారు. పాపం చేసిన నరకంకి పోతారు. మీరేమని ఇప్పుడు నా మీద ఎంతమంది అరిచినా నేనేమైనా అన్నానా, ఎవరినైనా, ఎవరో ఒకరినో ఇద్దరునో, మిగతా వాళ్ళ పాపం వాళ్ళు పోతారు. వదిలేయండి, మనం పని చేసుకోవాలి. దేశం ముందుకెళ్ళాలా, మత విద్వేషాలతో వెనక్కి వెళ్ళాలా చెప్పండి. అన్ని దేశాలు పేద దేశం అండి మనది పేద దేశం. అమాయక ప్రజలను మనం జ్ఞానం కలిగించారు మన మాటలతోని. అంతేగాని మీరేం ఆ పట్టు పురుగు అనే నా కాన్సెప్ట్ అన్నాను. ఆ పట్టు పురుగు ఉన్నది 60 రోజులు. 60 రోజుల్లో తన జీవితంలో పట్టు వస్త్రాలు ఇస్తే అది ఒక 100 నుంచి 1000 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. మీరు పుట్టి పురుగు కన్నా దారుణంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి చచ్చిపోతారా? భారతదేశానికి మీ వల్ల ఏం ఉపయోగం? నా వల్ల నేను 99 మంచి పనులు చేశాను, 80 లక్షల రూపాయలు ఇచ్చాను. మీ వల్ల ఏంటి ఉపయోగం చెప్పండి. క్రైస్తవ మతం చాలా గొప్పది, దానిలో చాలా మంచి విలువలు ఉన్నాయి. నా చిన్నప్పుడు ఇంత లేదండి, అన్నీ కలిసి ఉండేవాళ్ళు. మీరు వచ్చి దరిద్రం కరెక్ట్గా ఒక 5 సంవత్సరాలు అవుతుందండి. కరోనా ముందు నుంచి స్టార్ట్ అయింది. అంటే కరోనాలో ఉద్యోగాలు పోయేసరికి ప్రతి ఒక్కరూ మతాన్ని వ్యాపారం చేసేసుకున్నారు. మతాన్ని వ్యాపారంగా చేసుకొని ఈ 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్న పాండమిక్లోని అందరూ ఉన్న వీళ్ళంతా వ్యాపారాన్ని, హైందవ మతంలో అయినా క్రైస్తవ మతంలో అయినా బాబాలు కొత్త వ్యాపారాలు, మతం పేరు మీద చేస్తున్న వ్యాపారం ప్రపంచంలో ఎక్కడా లేదండి. భారతదేశంలో ఉంది, అన్ని మతాల్లోనే ఉన్నారండి. అన్ని మతాలను ఇది ఆపాలి. దీనికి మీరు సపోర్ట్గా నిలబడాలి, దీన్ని ఖండించాలి. నా కోసమో మీకోసమో ఎవరి కోసం కాదు, దేశం కోసం, ధర్మం కోసం. గుర్తుపెట్టుకుని, ధర్మం అన్ని మతాల్లోనే ఉంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మానవులుగా మన అందరిది. ఓకే, సర్వే జన సుఖనో భవంతు, సబ్కా మాలిక్ ఏక్ హే. ఈ వీడియో ఎంతవరకు సమాప్తం. అండ్ జై హింద్.